ఒకరోజు వేలాది మంది యేసు ప్రభువును వినడానికి ఒక కొండపై కూడి ఉన్నారు. ఆయన ప్రేమతో దేవుని రాజ్యము గురించి బోధించుచుండెను. సాయంత్రం సమయం అయింది. ప్రజలందరూ ఆకలితో అలసిపోయారు. శిష్యులు యేసు నొద్దకు వచ్చి ఇలా అన్నారు, ప్రభువా, వీరికి ఆహారం ఎక్కడి నుండి తెస్తాము? అప్పుడు ఒక చిన్న బాలుడు తన దగ్గరున్న 5 రొట్టెలు 2 చేపలను తీసుకుని యేసు దగ్గరకు ఒకరోజు వేలాది మంది యేసు ప్రభువును వినడానికి ఒక కొండపై కూడి ఉన్నారు. ఆయన ప్రేమతో దేవుని రాజ్యము గురించి బోధించుచుండెను. సాయంత్రం సమయం అయింది. ప్రజలందరూ ఆకలితో అలసిపోయారు. శిష్యులు యేసు నొద్దకు వచ్చి ఇలా అన్నారు, ప్రభువా, వీరికి ఆహారం ఎక్కడి నుండి తెస్తాము? అప్పుడు ఒక చిన్న బాలుడు తన దగ్గరున్న 5 రొట్టెలు 2 చేపలను అప్పుడు ఒక చిన్న బాలుడు తన దగ్గరున్న 5 రొట్టెలు 2 చేపలను తీసుకుని యేసు దగ్గరకు వచ్చాడు. యేసు ఆ చిన్న కానుకను చేతిలోకి తీసుకుని ఆకాశం వైపు చూసి ప్రార్థించాడు. ఆ తరువాత శిష్యులకు పంచమని చెప్పాడు. అద్భుతం జరిగింది. రొట్టెలు అయిపోలేదు, చేపలు తగ్గిపోలేదు. అందరూ తిని తృప్తి పొందారు. తిన్న తరువాత కూడా 12 బుట్టల నిండా ఆహారం మిగిలింది.